దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము సెప్టెంబర్ నెల 21వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యానవాక్యము విందాము. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కని వాక్యము. దేవుని ధ్యానించే ఆ గొప్ప కృపను మనము అనుసరించాలి. ఈరోజు ధ్యాన వాక్యములో మనము నిత్యము దేవుణ్ణి ఎలా ప్రార్థించాలో మనము నేర్చుకుందాము, ధ్యానించుకుందాము. ప్రభువు ఆయన బోధలు వినటానికి వచ్చినటువంటి జనసమూహానికి ఆయన బోధ చాలా టైం పట్టింది. ఆ రోజు రాత్రి ఎక్కడి నుంచో వచ్చినటువంటి జనము, ఆ జనము చాలామంది అయ్యారు. రాత్రి పొద్దుపోయింది. అన్నం తినే టైం కూడా దాటిపోయింది. ఆ చుట్టుప్రక్కల ఈనాడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నట్టుగా హోటల్స్ అనేవి లేవు. ఎలా ప్రభువా అని అక్కడ వాళ్ళు అడిగినప్పుడు ప్రభువు ఏమన్నాడు? మన దగ్గర ఏమున్నాయి అని అనుకుని ఆయన అడగగా శిష్యులు ఏమన్నారంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవని ఇవ్వగా ప్రభువారు ఏం చేశారు? ప్రభువారు అంతటా ప్రభువారేమీ తలపెట్టలేదు. మన ప్రభువయ్యుండి మన రక్షకుడయ్యి ఉన్నటువంటి యేసయ్య ఆ 2 చేపలను పట్టుకుని ఆ 5 రొట్టెలను ఆ 2 చేపలను 5 రొట్టెలు 2 చేపలను ఇలా పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను వడ్డించాడు, ఆ చేపలను వడ్డించాడు. ప్రభువారు అవునుగా కంటే అయిపోతాయి అవి. ఈ 5 రొట్టెలు ఒక 10,000 రొట్టెలు అవునుగా కంటే అయిపోతాయి. కానీ ప్రభువారు ఏం చేశారు? ఆకాశం వైపు కన్నులెత్తి దేవునికి ప్రార్థించి వాటిని ఆశీర్వదించి వచ్చిన జనసమూహానికి అందరికీ పెట్టారు. అంటే ప్రార్థన ముఖ్యము. ప్రభువారు కూడా ప్రార్థన చేశారు. ఆ రోజున అరణ్య ప్రదేశంలో యేసు ప్రభు వారి బోధలు వినటానికి వచ్చిన వేల సంఖ్యలో గల మనుషులకు ప్రొద్దుపోయిన తరువాత వారికి భోజనము పెట్టుటకు ఏమీ లేనందున జనసమూహములో ఒక అతని దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ప్రభువారు ఏం చేశారు? ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించి వాటిని ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదం మనకుంటే మనము బలపడతాము, వృద్ధి చెందుతాము. దేవుని ఆశీర్వాదం ఉండాలి. మనము ఫలిస్తాము. యోసేపు గారు ఫలించినట్లుగా మనము కూడా ఫలిస్తాము. దేవుని ఆశీర్వాదం కొరకు మనము చేతులెత్తి ఆకాశం వైపు చూస్తూ దేవుని మనం అడగాలి.
మన ప్రార్థనకి ఫలితము తప్పకుండా దొరుకుతుంది. మనము ఫలిస్తాము. ప్రభువారు కూడా ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ప్రభువారు వారికి ఇవ్వగా వాటిని ఆ రొట్టెలను విరిచి శిష్యులకి ఇచ్చారు. అక్కడ జనసమూహం అంతటికి శిష్యులు అవి యేసుప్రభు వారు ప్రార్థించగా అక్కడ ఏర్పడినటువంటి రొట్టెలను చేపలను ఆ మనుషులుకి వడ్డించగా జనులు ఏం చేశారు? తృప్తిగా తిన్నాక కూడా మిగిలిన వాటిని 12 గంపలకి ఎత్తినట్లుగా పరిశుద్ధ గ్రంథములో వివరించబడుతుంది. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎంత గొప్పదో. ప్రభువారు ప్రార్థించగా అవి ఫలించినవి. ఆ రొట్టెలు ఫలించినవి, ఆ చేపలు ఫలించినవి. అక్కడికి వచ్చినటువంటి వేల కొలది జనసమూహము సమృద్ధిగా తినగా ఇంకా మిగిలిపోయినాయట. ఆ మిగిలిన వాటన్నిటిని ఎత్తితే 12 గంపలకి ఎత్తారట. ప్రార్థన ముఖ్యం ఇక్కడ. ఆ గొప్ప ప్రార్థన దేవుడు ఆలకించి మన ప్రార్థనలు కూడా తప్పకుండా జవాబిస్తాడు. మనము ఆపదలలోనూ అవసరముల్లోనూ ఉండి శోధనలో కూడా ఉన్నప్పుడు మనము ఆకాశం వైపు చూస్తూ ఏం చేయాలి? చేతులు పైకెత్తి ప్రార్థన చెయ్యాలి. మన ప్రార్థనలో దేవుని అడగాలి. మన అవసరతల నిమిత్తము దేవుణ్ణి అడగాలి. మన భారాన్ని మనం ఆకాశం వైపు చూస్తూ చేతులు పైకెత్తి మన భారాలని దేవునికి అప్పచెప్పాలి. విశ్వసించాలి. మన ప్రార్థనలో సహాయము మనకి దొరుకుతుంది అన్నటువంటి విశ్వాసంతో దేవుని మనం ప్రార్థన చేస్తే మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. మనము ఫలించబడతాము. కీర్తనకారుడు కూడా ఆయన కీర్తనల గ్రంథములో 23వ అధ్యాయము 1వ వచనములో ఏమంటున్నాడంటే, కీర్తనకారుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని కీర్తనల్లో వ్రాసినట్టుగా మనము చదువుకుంటున్నాము. మనము దేవుని వైపు చూస్తూ ఎల్లప్పుడూ స్తుతిస్తూ కృతజ్ఞతలు మనం చెల్లించుకుంటూ, కృతజ్ఞతలు అంటే చక్కని మనము ప్రాణవాయువుని పీల్చడానికి మనము పీలుస్తున్నటువంటి గాలిలో ప్రాణవాయువుని దేవుడు కలగచేయటం కూడా మనకి అది దేవుని మనము కృతజ్ఞత మనం చూపెట్టాలి. మనము స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుని యందు కృతజ్ఞత కలిగిన వారమై దేవునికి విశ్వాసముతో హృదయపూర్వకంగా మన యొక్క అవసరాలు కానీ దేవునికి విన్నవించుకోవాలి. ఇది వాక్యానుసారం. మన తల్లిదండ్రులు కూడా మనకు నేర్పిన మాదిరి ఇది. దేవుని దీవెనలు మనందరిపైన వర్షించాలంటే మనము విశ్వాసం కలిగి, దేవుని యందు నమ్మిక కలిగి, మనము దేవుణ్ణి మన యొక్క అవసరతలను హృదయపూర్వకంగా దయచేయి తండ్రి అని మనం అడగాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనకి అనుగ్రహిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు అక్కడ ఉన్నవి అవి దేవుడు ప్రార్థన చేసుకొని ఆ జనాలందరికీ సరిపోయేటట్లుగా
కలిగించు తండ్రి అని ప్రార్థన చేసినటువంటి యేసయ్య ప్రార్థనకు ఆ రొట్టెలు ఆ 2 చేపలు ఎలా అయినా వేల కొలద మంది సమృద్ధిగా తిన్నారట. సమృద్ధిగా తినగా ఇంకా 12 గంపలు ఎత్తారట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ప్రార్థన, ఎంత పవర్ఫుల్ ప్రార్థన! ఒక ఆయుధము. మనకి ఏదన్నా కావాల్సి వచ్చినప్పుడు, మనము భయములో ఉన్నప్పుడు, మనము అలజడిలో ఉన్నప్పుడు, మనము కష్టాల్లో ఉన్నప్పుడు, మనం శోధనలో ఉన్నప్పుడు, మనము దేవునికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన మనము చేసినట్లయితే దేవుడు తప్పకుండా మనందరిపైన కృపను వర్షిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. వాక్యానుసారముగా మేము జీవించే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించమని వేడుకొనుచుంటున్నాను తండ్రి. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డగా తండ్రి ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని దేవా నాయన, బిడ్డలు నాయన తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారయ్యా. అట్టి బిడ్డలకు కూడా తండ్రి ప్రార్థనా శక్తిని తండ్రి నాయన తెలియపరచమని వేడుకొంచుంటున్నాము తండ్రి. నీ పాదములకు స్తోత్రములు తండ్రి. దారి తప్పకుండా తండ్రి నీ యందే ప్రభువా నిత్యము దేవా నిన్ను స్తుతించుకొనుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటూ నీ యందే మేము జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.